వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మనం అనలైటికల్ సాలిడ్ జామెట్రీ ఈ పేపర్ కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ప్రతి యూనిట్ నుంచి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వాలంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ వాటిలో చాలా మంది ఏ క్వశ్చన్స్ చదవాలి, తక్కువ సమయంలో ఎలాంటి క్వశ్చన్స్ చదివితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ చదివితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలో తెలియక చాలా మంది అన్ని క్వశ్చన్స్ చదివి టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ ఈ వీడియోలో యూనిట్ వైజ్ గా ఏవైతే క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ యూనిట్ లో ఇవి మీకు ఎగ్జామినేషన్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో నేను ఏవైతే మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నానో వీటి ఒక ఆన్సర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? క్వశ్చన్ చూసి చాలా పెద్ద ఉన్నాయి క్వశ్చన్స్, ఆన్సర్స్ కూడా లాంగ్ గా కష్టంగా ఉంటాయని అనుకోవద్దు. ఆన్సర్స్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, దాని గురించి కూడా చెప్తా. ఓకేనా? సో ఇవి ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి టాప్ 5 క్వశ్చన్స్. దాంతో పాటు ఇదిగోండి ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? అది రైట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్, ఇదిగోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇదిగోండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో నేను ఏవైతే క్వశ్చన్ చెప్తున్నానో ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది, మీరు కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ పీడిఎఫ్ గురించి కూడా మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఇదిగోండి థర్డ్ యూనిట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో ఇందులో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే మిగతా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? సో నేను ఏమైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని మీకు క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటన్నిటితో దీనిపైన ఒకవేళ మ్యాథ్స్ అంటే మీకు అర్థం లేదు, మ్యాథ్స్ మీకు రాదు, ఒకవేళ డల్ స్టూడెంట్ అయినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోయే విధంగా దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ రెగ్యులర్ సబ్జెక్ట్స్. ఓకే, రెగ్యులర్ కావాల్సిన రెగ్యులర్ తీసుకోవచ్చు, సప్లై కావాల్సిన సప్లై తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నేను మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి మీరు పర్చేజ్ చేయకముందు సార్ నేను పలానా అంటే నేను సెకండ్ సెమ్ సప్లై రాస్తున్నాను లేదా రెగ్యులర్ రాస్తున్నాను, నాది ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎలా తీసుకోవాలని చెప్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా తీసుకోవాలని. ఓకేనా? మీకు అనలైటికల్ సాలిడ్ జామెట్రీ మ్యాథ్స్ మాత్రమే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్ తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? సో అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి, అన్ని గ్రూప్స్ వాళ్ళకి, అన్ని సబ్జెక్ట్స్ ఈ విధంగానే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ప్రెసెంట్ మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి? అనలైటికల్ సాలిడ్ జామెట్రీ. ఇదిగోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు దీనికి సంబంధించిన కంటెంట్ అండ్ ఓవర్వ్యూ కనిపిస్తుంది. యాక్చువల్గా అందరూ ఎక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, కానీ పర్చేజ్ చేయక ముందే అసలు దీంట్లో పీడిఎఫ్స్ ఉన్నాయో, క్లాసెస్ ఉన్నాయో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో లేవని చాలా మంది డౌట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఓవర్వ్యూతో పాటు కంటెంట్ ఉంటుంది చూడండి, దీంట్లోకి వెళ్ళండి. ఇదిగోండి, అసలు ఇందులో పీడిఎఫ్స్ ఉన్నాయో లేవా, క్లాసెస్ ఉన్నాయో లేవా, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో లేవా, మోడల్ పేపర్స్ ఉన్నాయో లేవని ఇక్కడ కనిపిస్తుంది మీకు క్లియర్ గా. ఓపెన్ అవ్వగానే మీకు కనిపిస్తాయి, ఉన్నాయో లేవనేది కనిపిస్తాయి. చాలా మందికి ఉన్నాయో లేవని డౌట్ వస్తుంది, సో వాళ్ళ కోసం ఇదిగోండి పీడిఎఫ్స్, క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇలా చూసుకోండి. ఓకే, అన్ని ఉన్నా అనిపిస్తేనే పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి. సో టోటల్ ఇవన్నీ కలిపి మీరు మొత్తం చూడండి, టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఏమున్నాయి, పీడిఎఫ్స్, క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటితో పాటు మీకు మోడల్ పేపర్స్ కూడా ఇస్తున్నాను. ఇవన్నీ కలిపి ప్రైస్ ఎంత చూడండి ఒకసారి, 49 రూపీస్. ఇదేమి రీజనబుల్ ప్రైస్ అయినా కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. 49 రూపీస్ కే మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ మోడల్ పేపర్స్, లాస్ట్ 2 to 3 years గా మీ సీనియర్స్ రాసిన మోడల్ పేపర్స్, వీటన్నిటినీ కలిపి 49 రూపీస్ కే 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఒక యూనివర్సిటీ లేదా మా యూనివర్సిటీ ఉపయోగపడతాయి లేవని చాలా డౌట్ వస్తుంది. ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా?
అండ్ అదే విధంగా ఇన్ కేస్ ఈ 6 months లో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ వస్తే యాప్ కార్నర్ లో ఇక్కడ మీకు ఒక వాట్సాప్ హెల్ప్ ఉంటది, అక్కడి నుంచి మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఒక డల్ స్టూడెంట్ అయినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోయే విధంగా దీనిపైన మీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. కేవలం 49 రూపీస్ గా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ 6 months లో ఏ రోడ్ వచ్చినా సరే యాప్ కార్నర్ వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా అందరూ పాస్ అయ్యే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని ఏమైనా మీ క్లాస్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియచేయండి, ఖచ్చితంగా వాటి పైన కూడా వీడియో చేస్తాను. ఓకేనా, సో ఇది కంప్లీట్ కోర్స్. ఓకే, 49 రూపీస్. నెక్స్ట్ ఇదిగోండి యూనిట్ 3 లో రిమైనింగ్ క్వశ్చన్స్. ఈ ఒక్క సబ్జెక్ట్ కాదు, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా సరే, మీకు యూనిట్ నేను టాప్ 5 to 6 చెప్పా కదా, మీకు ఒకవేళ టాప్ 3 క్వశ్చన్స్ టాప్ 4 క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామెంట్ చేయండి, వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో చేస్తాను. ఓకేనా, సో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, వీటన్నిటితో దీనిపైన పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, ఓకేనా, జెడ్ స్క్వేర్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా, సో ఈ విధంగా టోటల్ 5 years నుంచి ఏవైతే క్వశ్చన్స్ మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా ఎగ్జామినేషన్ పాస్ అయిపోవచ్చు. మీకు యూనిట్ కి 5 to 6 ఇంకా ఎవో క్వశ్చన్స్ ఇచ్చాను, కానీ మీకు 4 to 5 లేదా 3 to 4 క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి, వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వీలైనంత త్వరగా జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఓకేనా, సో ఇంకే సబ్జెక్ట్స్ కావాలనుకున్నా వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపై వీడియో చేద్దాం. ఓకేనా, సో ఇలాంటి ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.